నాయకత్వంలో ఆ రోజు వరంగల్ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ, మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వచ్చి ఆ రోజు ఏదైతే డిక్లరేషన్ ఇచ్చారో ఆ డిక్లరేషన్ ప్రకారం మేనిఫెస్టోలో ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. ఎలక్షన్ ముందు మేనిఫెస్టో చేర్చిన తర్వాత మన రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాలో పర్యటించి అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలందరినీ చైతన్యపరిచి ప్రజలందరినీ భరోసా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ప్రజలందరినీ భరోసా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఆనాడు ఏదైతే చెప్పినడో ఎలక్షన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8 నెలల లోపట్నే ఈరోజు 31,000 కోట్ల రూపాయలు ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 697 కోట్ల రూపాయలు లక్షలోపు ఉన్న వాళ్ళందరినీ రుణం మాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని మనందరం కలిసి అదేవిధంగా అండదండలు ఉండాలి. ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అందరూ అండదండ ఉండి మన గౌరవ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారి నాయకత్వంలో మన డిసిసి అధ్యక్షులు శంకరన్న గారి నాయకత్వంలో ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అండదండలు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే అందరికీ ధన్యవాదాలు.